నమస్తే, నేను మీ అడ్వకేట్ శాంతిరాజ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఇండియాలో పెళ్లి చేసుకుని అమెరికాలో లేదా ఫారెన్లో సెటిల్ అయిన భర్త అండ్ వైఫ్ వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవాలనుకున్న సమయంలో అక్కడి నుంచి ఇండియా రావాలా అనే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇండియా వచ్చి మాకు ఇక్కడ ఉన్న జాబులను పోగొట్టుకోవాలా, ఎందుకు ఈ సిచ్యువేషను అనే గందరగోళంలో చాలామంది నలుగుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఒక అవకాశం అనేది మీకు కోర్టు ఇండియన్ లా ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. సో అదేమిటంటే, మీరు ఒక వ్యక్తిని అంటే మీ బంధువులను కానీ స్నేహితులను కానీ ఒకరిని జీపీగా పెట్టుకుని మీరు అక్కడి నుంచి ఇక్కడ మీ కేసుని ఫైల్ చేయవచ్చు. ఫైల్ చేసుకున్నాక మీ తరపున మీ జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కోర్టుకి అపియర్ అవుతూ వాళ్ళు అడిగిన ఎవిడెన్స్లను ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు మీకు తగిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, కోర్టు అడిగిన సమాచారం మీరు మీ జీపీఏకి అందించినప్పుడు ఇలాగా కూడా మీ డివోర్స్ అనేది కోర్టులో రన్ అవుతుంటుంది. ఎప్పుడైతే మీ అవసరం ఉంటుందో ఆ సమయంలో కోర్టుకి ఒక పిటిషన్ ద్వారా మీరు వీడియో కాల్లో మీ ఎవిడెన్స్ని చెప్పొచ్చు, మీ చెప్పాలనుకున్న విషయాన్ని కూడా కోర్టుకి తెలియజేయచ్చు. దాని ద్వారా మీ డివోర్స్ అనేది మీరు ఫారెన్లో ఉన్నా కూడా ఇండియన్ లా ద్వారా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా మీరు పొందగలుగుతారు. జై హింద్.